హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దాం. ధీరజ్ ప్రేమతో ఇలా అంటాడు, నేను డెలివరీ బాయ్గా మానేశాను. ఇది షాకింగ్ న్యూస్ అయితే హ్యాపీ న్యూస్ ఏంటనేదే కదా నీ డౌట్ అని ప్రేమతో అంటాడు. నేను క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కంటే 4-5,000 ఎక్కువ వస్తుంది. అప్పుడు నీ చదువుకి మన అవసరాలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఏమంటావని ప్రేమను అడుగుతాడు. ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఏమీ సమాధానం ఇవ్వకుండా ధీరజ్కు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ మళ్ళీ నిన్నే ఏమంటావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ ఆలోచిస్తూ ధీరజ్ వైపు చూసి మళ్ళీ తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ధీరజ్ నీకు ఓకే కదా అని అడుగుతాడు. హలో చెప్పమ్మా అని ప్రేమను అడుగుతాడు. నేను క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేయడం నీకు ఓకే కదా అని అడుగుతుంటే ప్రేమ ధీరజ్కి అన్నం పెడుతూ ఉంటుంది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే పిచ్చి దానిలాగా జుట్టు పట్టుకొని లాగుండేదానివి కదా అని అంటాడు. ఎందుకురా ఈ జాబ్ అని అనకుండా సైలెంట్గా ఉన్నావంటే నీకు ఓకే అని అనుకుంటాను. అప్పుడు ప్రేమ కోపంతో ధీరజ్కి నోట్లో అన్నం పెడుతుంది. ధీరజ్కు పొరపోతుంది. అప్పుడు ప్రేమ గ్లాస్లో వాటర్ తీసుకొని ధీరజ్కి ఇచ్చి తలపైన కొడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వల్లికి తన భర్త ముద్దు పెట్టింటే నాకు ముద్దు పెట్టాడోచ్ అని ఎగిరి గంతేస్తూ ఉంటుంది. అలా అనుకుంటూ వంటగదిలోకి వస్తుంది. అక్కడ అందరినీ చూసి సిగ్గుపడుతూ ఇలా అంటుంది, సారీ చూసుకోలేదు అని అంటుంది. అప్పుడు నర్మద, హలో ప్లగ్లో వేలు పెట్టిన బల్లిలాగా ఎక్కలు తిరిగింది చాలు కూర్చో అని అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు నర్మదని, హలో తోడే ప్యార్సే బోల్ బోల్ అని అంటుంది. అప్పుడు నర్మద అత్తయ్య గారు కోపంలో, ప్యార్ రాదు కోపమే వస్తుంది అని అంటుంది. ఈరోజు మీరు హిందీ నేర్చుకోవడానికి మమ్మల్ని చంపకండి అని వాళ్ళ అత్తతో అంటుంది. అప్పుడు వల్లి సిగ్గుపడుతూ కిందికి కూర్చొని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, నువ్వేంటి ప్రపంచంలో మీ ఆయన మాత్రమే ముద్దు పెట్టినట్టు అలా గంతులేస్తున్నావు అని అంటుంది. ఇంకే మొగుడు ఏ పెళ్ళానికి ముద్దు పెట్టినట్టు, ఇదేదో ప్రపంచంలో ఏదో పెద్ద వింతైనట్టు, ఏ బాబోయ్ మా ఆయన నాకు ముద్దు పెట్టేశాడు, నాకు సచ్చెంత సిగ్గుగా ఉందో అని గంతులెయ్యాలా, పొట్లకాయకి చుట్టుకున్న కట్లపాములా అలా గంతులెయ్యాలా అని అంటుంది. అప్పుడు వల్లి ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ నర్మద, మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు అని అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు అయ్యో అని, ప్రేమ అక్క అని అంటుంది. అప్పుడు నర్మద మళ్ళీ, నేను కూడా నీలాగా పైన ఇంటి కప్పు మీద కేకలు పెట్టానా అని అంటుంది. మామయ్య గారు కూడా అత్తయ్యకు ఎన్నో ముద్దులు ఇచ్చింటారు అని అంటుంది నర్మద. అప్పుడు అత్తయ్య గారు చెవులు మూసుకొని ఉంటారు, అయ్యో అనుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ నవ్వుతుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు ఇష్యూ అయ్యో అని అంటుంది. అప్పుడు మళ్ళీ నర్మద, అత్తయ్య గారు కూడా నీలా కేకలు పెడుతుందా అని అంటారు. అప్పుడు మళ్ళీ నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు, అయ్యో శ్రీరామ సేయ్ ఏంటే ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు నర్మద, మరి లేకపోతే ఏంటి, మీ ముద్దుల అగ్గిపుల్ల కోడలు గారు ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు మా ఆయన నాకు ముద్దు పెట్టాడోచ్ అంటూ ఎగురుకుంటూ వచ్చింది. అప్పుడు వాళ్ళ అత్తగారు, మీకు నేను అత్తనే, కోడళ్ళు ఇలాంటి విషయాలు అత్తల ముందు మాట్లాడకూడదు, వినటానికే నాకు ఏదోలా ఉంది అని అంటుంది. ఇక ఈ విషయాన్ని ఆపవే అని అంటే అప్పుడు నర్మద, ఇవన్నీ కామను లేండి అత్తయ్య అంతెందుకు, మొన్నటికి మొన్న బ్యాచిలర్ పార్టీకి వెళ్ళినప్పుడు ధీరజ్ ప్రేమకు ముద్దు పెట్టాడు అని అనే లోపల అత్తయ్య గారు, నర్మద, ప్రేమ, వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తారు. అప్పుడు ప్రేమ సిగ్గుపడుతూ నర్మద వైపు చూసి అక్క అంటుంది. అయినా కూడా నర్మద ఆగకుండా, ప్రేమ కూడా మా ఆయన ముద్దు పెట్టాడో అని ఏం చెప్పట్లేదు కదా అని అంటుంది. అప్పుడు ప్రేమ అక్క అని అంటే అప్పుడు నర్మద ఏంటి అని అంటుంది. కళ్ళతో వాళ్ళ అత్తయ్యను వల్లిని చూపిస్తుంది ప్రేమ. అప్పుడు నర్మదకు గుర్తొచ్చి చెవిలో గోక్కుంటూ ఉంటుంది. ప్రేమ దండం పెట్టే లోపల నర్మద సారీ అని చిన్నగా అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు, నువ్వేంటే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, వామ్మో నేను నీ దగ్గరే ఉంటే నేను కూడా నీ మాటలు నేర్చుకుని అలాగే మాట్లాడేటట్టు ఉన్నాను, నేను వెళ్ళిపోతాను బాబోయ్ అని అంటుంది. అప్పుడు నర్మద సర్లేండి అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.